సింహరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 7వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమై అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితితో ఉన్నప్పుడు, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక ఈ అమావాస్య మంగళవారం ధనిష్ట నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. విశేషంగా సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి ఆనందకరంగా కనపడుతూ ఉంటాయి. కాకపోతే సప్తమంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. రాశాధిపతి కూడా సప్తమంలోనే ఉన్నాడు. అక్కడ మనకారకుడు అక్కడే ఉన్నాడు, కళత్రకారకుడు శుక్రుడు అక్కడే ఉంటున్నాడు, అలాగే బుద్ధికారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు, వాస్తు నరదృష్టి కారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. కనుక వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు 17వ తారీఖున 24వ తారీఖున పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో గొడవలకు తావివ్వకుండా బ్యాంకు లావాదేవీలు, షేర్లు, వాహనాలు, వివాదాలకు దూరంగా ఉండడం, వీళ్ళతో మౌనంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక కూష్మాండ దీపంలో నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను, ఆవు నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందంతో ఆయురారోగ్యాలుగా ఉంటారు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది గురవుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సూర్య నమస్కారం అవసరం అని చెప్పి కూడా భావించగలగాలి.